వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ఫిజికల్ ఈవెంట్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఈసారి అమ్మాయిలకు 800 మీటర్ పెట్టడం జరిగినది, అబ్బాయిలకు వచ్చేసి 1600 మీటర్ పెట్టడం జరిగినది. కాకపోతే ఈ యొక్క అమ్మాయిలకు ఒక 800 మీటర్లనే 100 మార్క్స్ పెట్టిండ్రు, అలాగే అబ్బాయిలకు వచ్చేసి 1600 మీటర్లో 100 మార్క్స్ పెట్టారు. అంటే మనకి ఇంతకుముందు 75 మార్క్స్ ఉండే గ్రౌండ్లో. ఆ 75 మార్క్స్ ఉన్నప్పుడు కూడా దాదాపు గ్రౌండ్ అనేది చాలా ప్రియారిటీ ఉండే. అలాంటిది ఇప్పుడు మనకు 100 మార్క్స్ అంటే ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టాలనుకుంటే, ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా మనం సాధించాలనుకుంటే గ్రౌండ్ స్కోర్ అనేది వాంటెడ్. గ్రౌండ్లో నువ్వు ఎంత చేస్తావో మనకు రిటర్న్లో తక్కువ వచ్చినా కూడా మనము జాబ్ సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మనకు మొన్నటిదాకా మీరు ప్రిలిమ్స్ ఎంతో కష్టపడి కాళ్ళు రెక్కలు గుంజంగా కూడా చదివి క్వాలిఫై అయినారు. కానీ మీరు ఈ ఈవెంట్ను కొంచెం అజాగ్రత్త చేయడం వలన రేపు మీరు, ఎందుకంటే జాబ్ అనేది చాలా కష్టంగా అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ స్కోర్ 100 అంటే ప్లస్ చేస్తే 200 మార్క్స్ అన్నట్టు. అంటే మనం గ్రౌండ్లో 180 చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రౌండ్లో మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మన స్టాండర్డ్ని బట్టి మనం ఎంత పర్సెంటేజ్ చేస్తామనేది మనకు తెలిసిపోతుంది. అదే రిటర్న్లో మనము ఎంత కష్టపడి చదివినా కానీ మనం చదవని వచ్చినాయి అనుకోండి, చాలా కష్టం ఉంటుంది. మనం రిటర్న్లో దాదాపు మామూలుగా చదివే వాళ్ళు 100 నుంచి వెళ్ళి లాస్ట్ 120 వరకే చేయగలుగుతారు. నీకు గ్రౌండ్లో స్కోర్ లేకుంటే నువ్వు 120, 100 చేసినా కూడా జాబ్ అనేది మిస్ అవుతుంది. మన గ్రౌండ్లో మినిమం, ఎందుకంటే మనము మినిమం స్టడీ చేసే వాళ్ళకు గ్రౌండ్లో స్కోర్ అనేది మినిమం 70 నుంచి వెళ్ళి ఒక 85, 90 వరకు తెచ్చుకుంటే మనము 100% సేఫ్ జోన్లో ఉన్నట్టు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మనకు ఒక 70+ రావాలంటే ఎట్లాంటి కోచ్ దగ్గర తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్స్పర్ట్లు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ రన్నర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు కోచింగ్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఆ స్పీడ్ అనేది ఇంపార్టెంట్, ఎండ్యూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎట్లాంటి షెడ్యూల్ వర్కౌట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత ఈజీగా రాదు. మీరు ఎన్నో నెలల తరబడి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక 10, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మట్టుకు చేస్తుంటారు. ఒక 10-15 సెకండ్లు తగ్గించాలంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎట్లాంటి షెడ్యూల్ వర్కౌట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్ల దగ్గర జాయిన్ అయితే కొంచెం మనం స్కోర్ చేయడానికి ఇంకెక్కువ అవకాశాలు ఉంటాయి. ఇట్లాగా కూడా మన ఇన్స్టిట్యూట్, నేను ఎందుకంటే ప్రొఫెషనల్ రన్నర్ కాబట్టి నేను 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి వస్తారు ఒక్కొక్కరు 11-12 మినిట్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సరే, 12 మినిట్స్ చేసే వాళ్ళు కూడా క్వాలిఫై కావచ్చు. ఎందుకంటే కాకపోతే కొంచెం అడ్వాన్స్ రావాలి. ఎందుకంటే మినిమం 3 మంత్ అన్న లేనిది క్వాలిఫై కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా చాలామంది ఏంటంటే నేను 6:30 చేస్తా కదా, నాకేం కోచింగ్ అవసరం లేదు కదా అనుకుంటారు. వీళ్ళకి ఏంటంటే స్కోర్ కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు మినిమం క్వాలిఫై అనేది 50 మార్క్స్. ఇంకొక 20 సెకండ్లు మనం ఎక్కువ చేసినాం అనుకోండి, ఇంకొక 10 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ప్రతి 20 సెకండ్లకు మనకు ఒక 5 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అంటే ఒక్క నిమిషం మనము తగ్గించినాం అనుకోండి, అవి 15 మార్క్స్ గ్రౌండ్లో వస్తాయి. అంటే ఇవి రిటర్న్ ప్రకారంగా పోతే మనకు 30 మార్క్స్ వస్తాయి. అంటే మన జాబ్ కొట్టడానికి ఈవెంట్ ఎంత ప్రియారిటీ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్కోర్ అనేది ఇది డైరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసిన కొద్దీ, మనము కోచింగ్ చేసిన కొద్దీ వీక్లీ ఒక 10 సెకండా 15 సెకండా మనకు ఎంత తగ్గుతున్నది అనేది మనకు ఖచ్చితంగా ఇందులో ఒక ప్లాన్, ఐడియా అనేది ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ కోచ్ దగ్గర కూడా మనం చేసినప్పుడు ఏంటంటే మన టైమింగ్ ఎంత ఫాస్ట్గా తగ్గుతుంది, మనం ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం అనేది తెలుసుకోవడం కూడా ఈజీ. ఎందుకంటే మనం వీక్లీ ఈవెంట్ టెస్ట్ చేస్తుంటాం. ఈవెంట్ టెస్ట్ చేసినప్పుడు ఈ వీక్లో నువ్వు ఎన్ని సెకండ్లు తగ్గించినావు, నెక్స్ట్ వీక్లో మనం ఎన్ని సెకండ్లు తగ్గించాలనేది ఒక ప్లాన్ ప్రకారం ఒక కోచ్లు మాత్రం, ఒక ఎక్స్పర్ట్ వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసుకొని ఈ ప్రకారంగా ఎంత ఇంప్రూవ్ అయ్యారని ఉంటారు. ఇంకా చాలామంది ఏంటంటే ఈ 11-12 మినిట్స్ కూడా అజాగ్రత్త ఎత్తున్నారు. ఎందుకంటే క్వాలిఫై కావాలంటే టైం తక్కువ ఇచ్చారనుకోండి, మనకు ఒక 2 మంత్ లోపే ఇచ్చారనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. ఒక 3 మంత్ అన్నా ఉన్నా కానీ గిటన్ కావచ్చు. ఎందుకంటే బేసికల్ కాబట్టి వీళ్ళకు తొందరగానే టైమింగ్ తగ్గుతుంది. అసలే మీరు చదివి వీక్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇన్ని పోస్టులు ఉంటాయో కూడా తెలియదు. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా క్వాలిఫై ఖచ్చితంగా 100% నేను అయితే అనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేయకండి. రిజల్ట్ కూడా మనకు త్వరలోనే వస్తుంది కాబట్టి ముందే ప్రిపేర్ కావడం వల్ల మీరు గ్రౌండ్లో స్కోర్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. మనం జాబ్లో కూడా సేఫ్ జోన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఇన్స్టిట్యూట్లో హాస్టల్ వసతి ఉన్నది. అమ్మాయిలకు వేరు, అబ్బాయిలకు వేరు సపరేట్గా మంచి ఫుడ్. ఎందుకంటే నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎన్ఐజ్ చేసిన కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం 1600 ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు అంటే స్పీడ్ స్ట్రెంత్ ఈవెంట్లు ఎక్కువ ఉండే, ఇప్పుడు మనకి ఎండ్యూరెన్స్ అండ్
మినిమం స్పీడ్ ఈవెంటే కాబట్టి ఈ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి కర్రీస్ తినాలనేది మనదే హాస్టల్ కాబట్టి నేను దాన్ని కూడా మంచి స్కోర్ రావడానికి ప్లాన్గానే మనము ఫుడ్ మెయింటెనెన్స్ కూడా చేస్తాము. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే హాస్టల్లో కూడా మనకు తక్కువనే, ఎందుకంటే ఒక 120 మెంబర్స్ వరకే పడతారు కాబట్టి ఫస్ట్ 120 మెంబర్స్ని హాస్టల్ తీసుకుంటాము. తర్వాత వచ్చిన వాళ్ళకు మనం, ఎందుకంటే హాస్టల్ మెయింటైన్ చేయడం కూడా కష్టం ఉంటుంది. ఎవరన్నా ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అడ్వాన్స్గా ముందే రండి, మీరు యూజ్ చేసుకోండి. మన దగ్గర ఫెసిలిటీ కూడా, గ్రౌండ్ అంటే ఇక పర్ఫెక్ట్, హాస్టల్ కూడా పర్ఫెక్ట్. ఎందుకంటే మనకు స్కోర్ రావడానికి గ్రౌండ్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్. ఇవి రెండింటినీ మనమే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 100% మీకు న్యాయమే జరుగుతుంది. మీరు యూజ్ చేసుకోండి. మన దగ్గర రిటర్న్ కూడా ఇప్పుడు మనము స్టార్ట్ చేస్తాము ఒక 10-15 డేస్ లోపల. ఎందుకంటే ఫస్ట్ గ్రౌండ్ అనేది ఒక పొజిషన్కి రాగానే రిటర్న్ కూడా మనం స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ బ్యాచ్లో ఎందుకంటే ఫస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 సబ్జెక్టులు నేర్పుతాం. ఇంకా మిగిలిన సబ్జెక్టులు కూడా కావాలన్న వాళ్ళకు కూడా మనము ఇవి సబ్జెక్టులు అయిపోగానే మిగిలిన సబ్జెక్టులు కూడా మనం చెప్తాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ని యూజ్ చేసుకోండి. మనం లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాం. ఎందుకంటే చాలా ఎక్కువ మందిని తీసుకొని అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యూచర్తోనూ ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం ఉండదు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మినిమం 90% నుంచి వెళ్ళి 100% ఖచ్చితంగా బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంగానే మనం తీసుకుంటాము. ఎందుకంటే నాకేదో సింపుల్గా నాకేదో ఇంత అని కాకుండా నా దగ్గరికి వచ్చే వాళ్ళు నన్ను నమ్ముకొని వాళ్ళ లైఫ్ను పెడతారు కాబట్టి, నేను వాళ్ళ లైఫ్ కాబట్టి నేను ఆ ఉద్దేశంగానే నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరపడండి. ఓకే, ఆల్ ద బెస్ట్.